పరిస్థితులు రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా చేజారిపోతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని అంశాలు అసలు వినడానికే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఇలా కూడా ఉంటుందా అని. భూగర్భంలో బంకర్ సిటీ. భూగర్భంలో ఏదో ఉంది, నిధులున్నాయి, నిక్షేపాలు ఉన్నాయని ఒక బంకర్ ఉందట. మారణాయుధాలు మనుషుల్ని చంపడానికి, దేశాలని కూల్చడానికి, రక్తదాహంతో రగిలిపోతున్న అంశాలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న వార్త ఇది. భూగర్భంలో బంకర్ సిటీ. గాజాలో కొనసాగుతున్న మారణహోమం. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన భీకర దాడులు ఆపని ఇజ్రాయిల్. ప్రపంచమంతా కూడా వరల్డ్ వార్ వచ్చేస్తుందా అనే విధంగా జరుగుతున్న అంశాలు. ఓ పక్క పాకిస్తాన్ భారత్ని కవ్వించడం, మరో పక్క రష్యా ఉక్రెయిన్, ఇప్పుడు గాజా. ఇక హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్క్రిప్టుపై ఐడిఎఫ్ దళాల దాడులు కంటిన్యూ. కాల్పుల విరమణను ఉల్లంఘించి గాజాతో పాటు లెబనాన్ పైన బాంబులతో విరుచుకుపడుతున్న ఐడిఎఫ్. ఈ క్రమంలో హమాస్కు చెందిన భారీ టన్నల్ను గుర్తించారండి. ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. గతంలో చూసాం, రాజ్యాలు అవి ఉన్నప్పుడు రాజులు వాళ్ళ మీద ప్రకటించడం, వాళ్ళ స్వాధీనం చేసుకోవడం, అదంతా కూడా కత్తులు, కటార్లు, గుర్రాలు, ఏనుగులు ఈ రకంగా ఉండేది. ఇప్పుడు ఆ రకంగా కాదు, బటన్ నొక్కితే చాలు మొత్తం భస్మం అయిపోతున్నది. ఆ పరిస్థితికి వచ్చేసింది. అంటే ఏ దేశం మీద ఎప్పుడు ఏ రకంగా ఎలాంటి అటాకులు జరుగుతాయో, ఎవరు ఏ రకంగా మరణిస్తారో తెలియని పరిస్థితి. ఎర్రకోటే దానికి సాక్ష్యం. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలోని ఆ కారు దూసుకొచ్చింది, ఎంతమందిని ప్రాణాలు పోగొట్టుకుంది. ముంబై దాడులు, లుంబినీ పార్క్ దాడులు, గోకుల్ చాట్ దాడులు. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఎంత సృష్టించుకుందామన్నా, ఎంత ఏర్పరచుకుందామన్నా శత్రువులు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. సో వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ టన్నెల్ గురించి వింటే షాక్ అవుతాం. సుమారు 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతులో ఈ టన్నెల్ నిర్మాణం. సకల సౌకర్యాలు ఉన్న 80 గదులతో కూడిన టన్నెల్ వీడియోని బయటపెట్టిన ఇజ్రాయెల్. గాజాలో ఇప్పటిదాకా బయటపడ్డ అత్యంత భారీ సొరంగం ఇదే. 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతులో ఈ టన్నెల్ నిర్మాణం అట. 80 గదులట. అంటే ఈ మూకలన్నీ కూడా వెళ్ళి అక్కడ సేద తీరుతాయి, అవసరమైతే బయటకు వస్తాయి. ఇక పైన గాజా సిటీ, భూగర్భంలో మరో ప్రపంచం. భూమిపైన యుద్ధం, భూగర్భంలో దాక్కుని అదను చూసి మెరుపుదారులు. స్కూలు గోడల కింద, మసీదు ప్రాంగణం, ఆసుపత్రి ఆవరణల కింద భూమిని చీల్చిన రహస్య రాజ్యం బంకర్ సిటీ. ఇక టైల్స్తో మెరిసే అండర్ గ్రౌండ్ గోడలు, యుద్ధధ్వనుల కింద దాగిన రహస్య నగరం. మహ్మద్ సిన్వర్, మహ్మద్ షబానాతో సహా హమాస్ కీలక నేతలు తలదాచుకునేవారని ఇజ్రాయెల్ దళాల నిర్ధారణ. ఎవరైతే గాజాలో ప్రధానమైన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్కి వెళ్ళాలంటే జనరల్గా బంకర్లు ఇలాంటివి వాడుతుంటారు. వీళ్ళు ఒక సిటీయే ఏర్పరచుకున్నారు. అంటే సకల సౌకర్యాలు అక్కడ ఉండాలి, ఇబ్బంది పడకూడదు. గతంలో హమాస్ చెరలో ఉన్న ఐడిఎఫ్ అధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్ అడుగుజాడలు. ఆయనను ఇక్కడే బంధించి ఉంచినట్లు సూచించే వస్తువులు వెలుగులోకి. గోల్డిన్కు సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్. ఈ సొరంగం జనసాంద్రత కలిగిన రఫా ప్రాంతంలో ఉంది. జనసాంద్రత కలిగి అంటే ఇంకెవ్వరికి అనుమానం రాదు. కిందనేముంది ఏం తెలుస్తుంది, భూమిలో ఏమున్నది అన్నది అది చెప్పే పరిస్థితి ఉండదు కదా. భూమిలో ఏమున్నదన్నది మనకు కనిపెట్టే పరిస్థితి ఉండదు, చెప్పే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. చాలా కీలకమైంది. అంటే ప్రపంచం అంతా కూడా ఇది ఇప్పుడు అటువైపు చూస్తుంది. అది ఏంటిది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇక USRWA, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్స్ రెఫ్యూజీస్ కాంపౌండ్, మసీదులు, క్లినిక్, స్కూల్ లాంటి సున్నితమైన ప్రాంతాల కిందుగా ఈ టన్నెల్ నిర్మాణం ఏకంగా ఓ నగరాన్నే నిర్మించేసుకున్నారండి. స్కూళ్ళు, మసీదులు, కాంపౌండ్లు, క్లినిక్లు ఇలాంటి వాటి కింద, అంటే ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండే విధంగా. టన్నెల్ లోపల అత్యంత క్లిష్టమైన పరిస్థితులు. టైల్స్తో ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టినట్లుగా వీడియోను చూస్తే తెలుస్తుంది స్పష్టంగా. 80 గదులతో ప్రత్యేక సదుపాయాలను నిర్మించుకున్న హమాస్. ఇక వెస్ట్రన్ టాయిలెట్స్తో కూడిన బాత్రూమ్లు, కమాండ్ కంట్రోల్ రూములు, దీర్ఘకాలిక నివాసాలతో పాటుగా భారీగా ఆయుధ నిల్వలను ఈ టన్నెల్లో గుర్తించిన ఇజ్రాయెల్.
వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఐడిఎఫ్ దళాలు. ఇక గాజాలో బయటపడ్డ భారీ సొరంగం, భూమిలో కొత్త నగర నిర్మాణం, ఇందులో సకల సౌకర్యాలు ఉండడం చూపిస్తున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది, షేక్ చేస్తుంది. ఈ సొరంగం అంతర్జాతీయ సమాజంలో తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక్క గాజా ప్రాంతంలోనే ఇలాంటివి ఉన్నాయా సొరంగాలు? ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయా? ప్రతి దేశం కూడా ఈ రకంగా ఒక నగరాలను నిర్మించుకుని అండర్ గ్రౌండ్కి, అంటే ఇది బయటపడింది, ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కదా. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? శత్రు దేశాలు ఏవైనా ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాయా? ప్రధానమైన వాళ్ళని ఇలాంటి ప్రాంతాల్లో దాస్తున్నారా? ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు. ప్రపంచం అంతా కూడా విస్తుపోయే అంశాలు ఇవన్నీ కూడా. దీన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఏం జరుగుతున్నది. యుద్ధం అన్నది ఒక ప్రక్రియని, ఈ కొత్త పద్ధతి, కొత్త ప్రక్రియ, కొత్త రకంగా ఒక సిటీనే నిర్మించడం అండర్ గ్రౌండ్లోని. ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం ఇది, ఆ పాతాళంలో అది ఉన్నదట, భూగర్భంలో ఇది ఉందట అని. కానీ ఇప్పుడు అలా కాదు. 7 కిలోమీటర్ల పొడవు అంటే ఒకసారి ఊహించండి, ఒక నగరాన్నే నిర్మించేశారు వాళ్ళు. ఇక హమాస్ ఉద్దేశపూర్వకంగానే ప్రజలు నివసించే మానవతా మౌలిక సదుపాయాలను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందా? ఈ సొరంగమే అందుకు అత్యంత బలమైన రుజువు అని ఐడిఎఫ్ వాదన. ఇక సొరంగం లొకేషన్ చూసి ప్రపంచ పాలక వర్గాల్లో ఒకే ప్రశ్న: మానవ కవచాల వెనుక దాగిన టెర్రర్ ఆపరేషన్ ఇదేనా? గాజా ఆపరేషన్లపై అంతర్జాతీయంగా చర్చల్లో కొత్త మలుపు. ఒక్క ఈ ప్రాంతం అనే కాదండి, ఇలాంటివన్నీ కూడా టెర్రర్ ఆపరేషన్ ఇదేనా? టెర్రర్ ఆపరేషన్ అయ్యేసరికి మనకు ఒక్కసారిగా గుర్తొచ్చేది పాకిస్తాన్. వాళ్ళు ఏ రకంగా చేస్తారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ముష్కరులు రక్తదాహాన్ని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు, మానవ బాంబులు అయిపోతుంటారు. మరి అలాంటి పరిస్థితే పాకిస్తాన్లో కూడా ఉందా? అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిలన్నింటినీ కూడా ఒక్కసారిగా మళ్ళీ ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు స్థావరాలు, ఉగ్రమూకల స్థావరాలు ఎక్కడున్నాయి, వీళ్ళు కూడా అలాంటివి ఏమైనా చేశారా? అలాంటి షెల్టర్లు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? అందుకనే వాళ్ళు ఒక్కొక్కసారి బయటకు వచ్చి దాడులు చేసుకుని, సరే ఈ వెళ్ళడం అన్నది కష్టం, ఒకవేళ అడిగి టైం బాగుంటే ఒకవేళ వెళ్ళినా ఏదో రోజు అయిపోతాడు. అలాంటి పరిస్థితే ఈరోజు పాకిస్తాన్లో కూడా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఉగ్రస్థావరాలు ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనం ఇలాంటివి చేయొచ్చు కదా. ఎవరి దేశంలోకి వెళ్ళి ఎవరెళ్ళి తొంగి చూస్తారు? ఇప్పుడు దొంగతనం చేయడానికి 100 దారులు, అలాగే ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళేవాడు ఒక రూట్లో వెళ్తాడు, కానీ దొడ్డిదారిని వెళ్ళేవాడు ఎన్నో రూట్లో వెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితి ఈరోజు. సో పాకిస్తాన్ లాంటి దేశాలు ఇలాంటివి ఏమైనా నిర్మించుకున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా సరే ప్రపంచం ఒక్కసారిగా విస్తుపోయే భూగర్భంలో బంకర్ సిటీ, ఇలాంటి బంకర్ సిటీలు ప్రపంచంలో ఏ దేశాల్లో ఉన్నాయి? లేకపోతే వీటిని చూసి వాళ్ళు ఏమైనా నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తారా? ఇది మానవాళికే ముప్పు కలిగించే అతి ప్రమాదకరమైన అంశం. మరి దీన్ని ఏ రకంగా చెక్ పెడతారో, ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో మనుషులు బతికే విధంగా దేశాలు ఈ కుమ్ములాటలు, కొట్లాట్లు, యుద్ధాలు ఆపి అభివృద్ధి కోసం బాటలు వేయాలి, అడుగులు వేయాలన్నది అందరూ కోరుకుంటుంది.